హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు టీపీ లింక్ సంబంధించిన వైఫై వైర్లెస్ అడాప్టర్ ఒకటి అన్బాక్సింగ్ చేయబోతున్నాను. సో దీని కాస్ట్ వచ్చేసి మనకి 699 రూపీస్ వరకు అయితే ఉంది అమెజాన్లో. అలాగే దీని స్పీడ్ వచ్చేసి 300 Mbps వరకు అయితే ఉంది. సో దీని స్పీడ్ ఏంటంటే మీ ఇంటర్నెట్ కనెక్షన్ స్పీడ్ని బట్టి అయితే మీరు దీన్ని తీసుకోవాలి. సో ఇక్కడ మా కనెక్షన్ బట్టి నేను 300 Mbps అయితే తీసుకున్నాను. సో అలాగే మనకి అమెజాన్ వాళ్ళు పంపించిన పార్సిల్ అయితే ఇలా ఉంది. సో ఇప్పుడు దీన్ని కట్ చేసి ఓపెన్ చేసి లోపల వైఫై అడాప్టర్ యొక్క ఫీచర్స్ ఏంటో తెలుసుకుందాం. అలాగే ఈ ప్యాకేజ్ లోపల అయితే ఇంకా ఏమీ లేవు. సో దీన్ని పక్కకు పెట్టేసినట్టయితే మనకి ఇక్కడ బాక్స్ చూసుకున్నట్టయితే ఇలా ఉంది. సో దీనిపైన మనకి దీని లోగో టీపీ లింక్ అని రాశారు. అలాగే మనకి ఇక్కడ ఇది అన్నిటికైతే సపోర్ట్ చేసిద్ది. విండోస్, మ్యాక్, లినక్స్ ఇట్లా అన్ని ఓఎస్లకి అయితే సపోర్ట్ చేసిద్ది. దీని స్పీడ్ వచ్చేసి 300 Mbps. అలాగే దీని మోడల్ వచ్చేసి TLWN821N అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే దీనికి WPS బటన్ కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి USB 2.0తో అయితే రన్ అవుద్ది. సో ఈ బాక్స్ని సైడ్కి తిప్పి చూసినట్టయితే మనకి ఇక్కడ ప్యాకేజ్ కంటెంట్స్ ఏంటో ఇక్కడ రాశారు. దీనిలో మనకి CD కూడా ఇచ్చారు, CDలో సాఫ్ట్వేర్తో పాటుగా. సో ఇప్పుడు ఈ బాక్స్ని కూడా మనం కట్ చేసి ఓపెన్ చేద్దాం. సో ఈ బాక్స్ ఓపెన్ చేసినట్టయితే మనకి ఇక్కడ లోపల వైఫై అడాప్టర్తో పాటుగా USB ఎక్స్టెన్షన్ కేబుల్, అలాగే సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ గైడ్, దీంతోపాటు మనకి CD కూడా ఇచ్చారు లోపల. సో ఇది ఫ్రెండ్స్, మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా టీపీ లింక్. ఇది వచ్చేసి కరెక్ట్గా పెన్ డ్రైవ్ అంత సైజే ఉంది. ఇంకా మీరు అడ్వాన్స్ తీసుకుంటే గోరంత సైజులో కూడా ఉంటాయి. సో దీనిపైన మనకి టీపీ లింక్ అలాగే 300 Mbps స్పీడ్ కూడా మెన్షన్ చేశారు. దీని బ్యాక్ సైడ్ తిప్పి చూసినట్టయితే మనకి ఇక్కడ బార్ కోడ్, అలాగే ఈ ప్రోడక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. అలాగే ఇక్కడ క్యాప్ కనిపిస్తుంది కదా, దీన్ని ఇలా రిమూవ్ చేసినట్టయితే మనం సింపుల్గా CPUకి అయితే కనెక్ట్ చేయొచ్చు. ఇక్కడ మనకి సైడ్ చూసినట్టయితే WPS బటన్ కూడా కనిపిస్తుంది. సో ఇక్కడ వీడియోలో క్లియర్గా కనిపించట్లేదు. WPS అని అయితే ఒక బటన్ ఉంది ఇక్కడ. ఈ WPS బటన్ అనేది మనకి వైఫై రౌటర్లో కూడా ఉండిద్ది. సో ఈ క్యాప్ని మళ్ళీ ఇలా కనెక్ట్ చేసి మనం క్లోజ్ చేయొచ్చు. అలాగే మనకి ఇక్కడ CD కూడా ఇచ్చారు. ఈ CDలో ఏంటంటే మనకి వైఫై అడాప్టర్కి సంబంధించిన డ్రైవర్స్ అనేది ఉంటాయి. సో ఫ్రెండ్స్, మీరు కంపల్సరీగా ఈ CDలో ఉన్న డ్రైవర్స్ అయితే కంప్యూటర్లో ఇన్స్టాల్ చేయాలి. ఇది ఇన్స్టాల్ చేస్తేనే మీకు వైఫై అడాప్టర్ అనేది ఇంటర్నెట్కి కనెక్ట్ అవుద్ది. మీరు ఒకవేళ దీన్ని ఇన్స్టాల్ చేయకపోతే మీకు వైఫై అడాప్టర్ అనేది కనెక్ట్ అవ్వదు. సో ఫ్రెండ్స్, మీరు ఈ వైఫై అడాప్టర్ని కొన్నప్పుడు కొన్నిసార్లు ఏంటంటే మీకు CD అనేది ఇవ్వరు. సో మీకు CD ఇవ్వకపోయినా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఎందుకంటే మీకు ఆ CDలో ఉన్న డ్రైవర్స్ అనేది మీరు వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఆ ప్రొసీజర్ ఏంటంటే మనకి ఇక్కడ గూగుల్లోకి వెళ్ళి టీపీ లింక్ అని టైప్ చేసి సెర్చ్ చేసినట్టయితే మీకు ఇక్కడ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ కనిపిస్తుంది కదా, టీపీ లింక్ అని చెప్పేసి. ఇక్కడ మీరు ఏంటంటే డ్రైవర్స్ని డౌన్లోడ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ డౌన్లోడ్ సెంటర్ అని కనిపిస్తుంది కదా, సో దీన్ని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కిందికి స్క్రోల్ చేసినట్టయితే మీకు ఇక్కడ చాలా మోడల్ నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా. మీరు ఏంటంటే అన్బాక్సింగ్ చేసేటప్పుడు ఆ బాక్స్ పైన మోడల్ నెంబర్ అనేది ఉండిద్ది. సో ఆ మోడల్ నెంబర్ని ఇక్కడ సెర్చ్ చేయాలి. మీకు ఒకవేళ ఇక్కడ దొరకపోతే ఇక్కడ మోడల్ నెంబర్ని టైప్ చేసి సెర్చ్ చేసినట్టయితే మీకు కనిపిస్తుంది. సో ఇవన్నీ ఏంటంటే మనకి వైఫై రౌటర్కి సంబంధించినవి. బట్ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే వైఫై అడాప్టర్. సో దీన్ని క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ వాళ్ళ USB అడాప్టర్కి సంబంధించిన అన్నీ కూడా కనిపిస్తాయి. సో ఇక్కడ నాదేంటంటే TLWN821N అని కనిపిస్తుంది కదా, మీరు సింపుల్గా దీన్ని క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ న్యూ ట్యాబ్లో ఆ ప్రోడక్ట్కి సంబంధించిన డ్రైవర్స్ అనేది కనిపిస్తాయి. మనకి ఇక్కడ కన్ఫర్మేషన్ కోసం ఆ ప్రోడక్ట్కి సంబంధించిన ఇమేజ్ కూడా కనిపిస్తుంది కదా, 300 Mbps వైర్లెస్ USB అడాప్టర్ అని చెప్పేసి. మీరు ఏంటంటే ఆ డ్రైవర్ని ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఇక్కడ కిందికి స్క్రోల్ చేసినట్టయితే మనకి ఇక్కడ డౌన్లోడ్ బటన్ కనిపిస్తుంది కదా, సో దీన్ని క్లిక్ చేసినట్టయితే డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు డౌన్లోడ్ బటన్స్ చాలా ఉంటాయి. ఇందులో మీకు ఇక్కడ డేట్ ఉండిద్ది. డేట్ ఏది లేటెస్ట్గా ఉంటే అదైతే మీరు డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మనకి ఇక్కడ ప్యాకేజ్లో USB ఎక్స్టెన్షన్ కేబుల్ కూడా ఇచ్చారు, వైర్. సో ఇదేంటంటే మనకి ఈ వైపు ఉన్న USB మేల్ని మనం CPUకి కనెక్ట్ చేయాలి. ఇంకోవైపు ఏంటంటే మనకి USB ఫీమేల్ ఉంది, దీనికి మనం వైఫై అడాప్టర్ని అయితే కనెక్ట్ చేయాలి.
సో సింపుల్గా మనం ఈ క్యాప్ను ఓపెన్ చేసి ఈ యూఎస్బి ఫీమేల్కి అయితే దీన్ని కనెక్ట్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఈ వైఫై అడాప్టర్ గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్లో రాయండి, రిప్లై ఇస్తాను. అలాగే ఈ వైఫై అడాప్టర్కి సంబంధించిన లింక్స్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు ఆ లింక్స్ని క్లిక్ చేసి కూడా ఈ ప్రోడక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.